Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ప్రతి ఆడవాళ్ళు అంటే ఇంట్లో డబ్బు నిల్వ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కదండి. ఇలా ఉండడానికి ఏదైనా ప్రత్యేకమైన రెమెడీ అంటూ ఉందా? లక్ష్మీదేవి అమ్మవారికి సాయంకాలంలో చేసేది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమ్మ, ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో స్త్రీమూర్తి యొక్క పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే అమ్మ, భర్త సంపాదనను బట్టి ఇంట్లో పిల్లలు, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, సరుకులు, పిల్లలను పెంచుకునేటప్పుడు వాళ్లకు ఖర్చు పెట్టేటువంటి విధానాలు, ఇంటి బాడిగలు, రెంట్లు అన్నీ భర్త బయట పని చేసి వచ్చి ఆ నెల జీతము తెచ్చి ఇదిగో జాగ్రత్తగా వాడుకో అని ఇస్తే ఈమె యొక్క పాత్ర ఎంత గొప్పది అంటే ప్రతి స్త్రీమూర్తి కూడా పాపం అట్లా భర్తకు కావాల్సినటువంటివి మళ్ళీ చేస్తూ, ఎవరైనా అనుకోకుండా బంధువులు ఇంటికి వస్తే వాళ్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ, పిల్లలకు సమన్వయంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ, ఏదో ఒక పేరెంటానికి పోయినా ఇంకో చోటికి పోయినా మంచి చీర ఉండాలి అనేటువంటి భావనతో ఏదో వాళ్ళకు కావాల్సినటువంటివి కొనుక్కుంటూ, ఎలా పిల్లల భవిష్యత్తుకు మిగలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి స్త్రీ కూడా ఉంటుంది అనేటువంటి భావన నేను నమ్మేటువంటి మాట. ప్రతి స్త్రీమూర్తి కూడా అంతే తల్లి ఈ రోజుల్లో. అలా అయ్యే కదా తాను కూడా పని చేసి భర్తకు చేదోడు వాదోడుగా ఉండి, ఒకవేళ ఈమె తల్లినో లేకపోతే అత్తగారునో ఇంట్లో జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఉంటే పిల్లలను వాళ్ళని చూసుకోండి అని చెప్పి, లేదా బేబీ కేర్ సెంటర్స్లో కొంచెం నాయన జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఉద్యోగాలు చేసుకొని పిల్లలకు రూపాయి దాచుకొని పెట్టుకొని మా సంసారము వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటూ ఉంటుంది ప్రతి స్త్రీమూర్తి కూడా అని నేను ఎప్పుడు కూడా అనుకుంటాను తల్లి. అదే వాస్తవం. ఎవరు ఎలా బుద్ధి పుడితే అలా ఖర్చు పెట్టాలని ఎవరు అనుకోరు జనరల్గా. అయితే వాళ్లకు ఎంత తపన పడినా మన జాతకాల ప్రకారం కావచ్చు, లేదా పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదా పెరుగుతూ ఉండేటువంటి ధరల దృష్ట్యా ప్రభుత్వాలు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి, కొంత ఇవి ఉంటాయి. అలాంటి సమయాల్లో మనకు కొంచెము ఏదో ఒక రూపాయి మిగిలితే బాగుంటుంది, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా అనేటువంటి భావన ప్రతి వాళ్ళకు ఉంది. అలాంటి సమయాల్లో చాలా ఉన్నాయి రెమెడీస్. ముఖ్యంగా మనము ఇప్పుడు చెప్పుకుందాం ఒక మాట. చేయగలిగినటువంటి వాళ్ళు నేను ఒక 2 రెమెడీస్ చెప్తానమ్మా. చెప్పండి. మామూలుగా ఒకటైతే బుధవారము ప్రతి బుధవారము మంగళవారము 2 రోజులు, మంగళ బుధవారాలు పసపు గణపతిని చేసి లక్ష్మీ అష్టోత్తరము చదవటం ఎక్కడైనా దొరుకుతుంది. ఆ పసపు గణపతిని ఏం చేయాలి గురువు గారు అని అనుకోవచ్చు. మళ్ళీ అది దేవాలయము ఉంటుంది. ఆ దేవాలయం దగ్గరికి తీసుకువెళ్ళి ధ్వజస్తంభము దగ్గర ఆ తొమలపాకుల్లో పసుపు గణపతిని పెట్టుకుని అష్టోత్తరం చేసినటువంటి కుంకుమం వీళ్ళు రోజు పెట్టుకోవచ్చు. పసుపు గణపతిని మాత్రము అయిన తర్వాత మరుసటి రోజు మంగళవారము బుధవారము అయిన తర్వాత గురువారం రోజు తీసుకువెళ్ళి ధ్వజస్తంభం దగ్గర పెట్టడం, లేదా ఒక చెట్లకు పసుపు మామూలుగా నీళ్ళల్లో కలిపేసి చెట్లకు ఆ నీళ్లను వేయటం తొక్కకుండా. ఇదొక పద్ధతి. ఇలా కొద్ది రోజుల పాటు ఎన్ని రోజులు చేయాలి అని ఉంటుంది. అంటే వీళ్ళ ఆర్థిక స్తోమతలు నిలబెట్టుకుని కొంచెం జాగ్రత్తగా మేలైంది అనేటువంటి భావన వచ్చే వరకు చేసుకోవచ్చును. మేలు అయ్యే కొద్దీ ఇంకా కొంచెం చేస్తే మేలు కదా అనే అభిప్రాయంతో చేసుకున్నా మంచిదే. ఇంకా మన ఇష్టం. ఇదొక విధానం. సాయంకాలము పూట చెయ్యాలి.
ఎప్పుడైనా 6 గంటల నుండి 7:30 లోపల చేస్తే మంచిది అనేటువంటి. మరి 8:30, 9, 9:30 అయింది, ఆలస్యమైంది గురువుగారు, ఈరోజు రాలేకపోయినాము అంటే 1 రోజు 2 రోజులు చేయకపోయినా ఏమి ఇబ్బంది లేదు, అయితే అనుకూలంగా చేసుకుంటే మంచిది అనేటువంటిది ఒక భావన. ఇక రెండవ ప్రక్రియ ఏమిటంటే అమ్మ, మామూలుగా ఒక మట్టి ప్రమిద, ఇలా కొంచెం పెద్దగా ఉండేటువంటిది మట్టి ప్రమిద తీసుకొని దాని నిండా కళ్ళ ఉప్పు, దొడ్డు పడ్డం, ఆ ఉప్పు దాని నిండా వేసి ఇంకొక చిన్న ప్రమిద తీసుకొని ఆ ఉప్పు దాని మీద ఒక తొమలపాకు పెట్టి ఇంకొక చిన్న ప్రమిదలో దీపారాధన చేసి వెలిగించటము. ఆ దీపారాధన చేసినటువంటి దాని దగ్గర ఉప్పులో ఒక కాయిని ఏదైనా పెట్టుకుంటే మంచిది. అలా మంగళవారము శుక్రవారము నాడు ఇది చేయొచ్చు. ఇది ఈ ఉప్పును మార్చాల్సిన అవసరం లేదు. ప్రతివారము ఉప్పును ఏమన్నా మార్చి వేరే పెట్టాలేమో చెయ్యాలేమో అనేది ఏం లేదు. అదే ఉప్పు మీదనే దీపారాధన మాత్రం ప్రతి శుక్రవారము మంగళవారము ఇది చేసుకుంటూ వస్తే, అలా కొన్ని వారాల పాటు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలానే నూనె అంటే ఆవు నెయ్యితో అండి, లేకపోతే ఏ నూనెతో? ఆవు నెయ్యితోనే చెయ్యాలి అనేది ఏం లేదు, నువ్వుల నూనెతో చేయొచ్చు. అంటే కొన్ని ప్రత్యేకంగా అట్లా ఏమి లేదు తల్లి. ఇప్పుడు ఆవు నెయ్యి అంటే కార్తీక పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది అని చెబుతాం. అందరికీ ఆవు నెయ్యి పెట్టుకునేంత స్తోమతే ఉంటే ఇబ్బంది ఉంటుంది కదమ్మా, చూసుకోవాలి కదా తల్లి. ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మేము ఆవు నెయ్యి తెచ్చుకోగలము అంటే లక్షణంగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేదు అంటే మామూలు దీపారాధన చేసి, దీపారాధన చేస్తే మనకు డబ్బులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అని అనుకోవచ్చు. అంటే మనము దీపారాధన చేయటంలో ఏమిటి అంటే, ఆ దీపారాధన చేసినప్పుడు మనము సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్పి మనం చెప్పుకుంటాము. 3 ఒత్తులు వేసి దీపారాధన చేసినప్పుడు మనం ఏం కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక కోరుకుంటూ ఉన్నప్పుడు దీపములో నుంచి వచ్చేటువంటి పొగ ఎప్పుడైతే ఇల్లంతా కూడా ఇదవుతుందో ఆ కోరిక మనకు నెరవేరడానికి ఒక అవకాశం వస్తుంది. మనం కష్టపడింది వస్తుందని చెప్పడం లేదు నేను. ఊరికే దీపారాధన చేసుకుంటూ ఇంట్లో కూర్చొని రావాలంటే రాదు. మనము ఆ దీపారాధన చేసి నాకు ఇది కావాలి అని కోరుకోవాలి. దీపలక్ష్మి, దీపము జ్యోతి పరబ్రహ్మ అంటే ఇంకొకరికి ఎవరికో మనకు రావాల్సినటువంటి డబ్బులు రావటానికి ఇదిగో నాయనా పట్టు నేను ఆనాడు తీసుకున్నా అనేటువంటిది జ్ఞానోదయం కలిగి ఇవ్వటం కానీ, లేదా మనం ఒక లోన్ పెట్టుకుంటే మనకు లోన్ శాంక్షన్ కావటం కానీ, లేదా ఇగో నీ దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర డబ్బు ఉందాయా, నువ్వు రావయ్యా నాకు పని చేసి పెడదు అని ఎవరన్నా పిలవటము కానీ, లేదా మనకు ఒక పని దొరకడం కానీ, ఏదో ఒక రకంగానే కదా డబ్బు రావాలి, ఊరికే రాదు కదా. అంటే మన కోరిక నెరవేరుతుందంటే దాని అర్థం ఏమి, దీపారాధన చేసుకుని కూర్చోమన్నారు కాబట్టి గురువుగారు దీపారాధన చేసి దీపారాధన ముందే కూర్చుంటాను నేను 24 గంటలు అంటే లాభం లేదు. దీపారాధన నీ కోరిక నెరవేర్చుకోవడానికి. నీ కోరిక ఏమిటి, నాకు ఒక పని దొరకాలి, ఆ పని దొరికినప్పుడు దాన్ని నువ్వు జాగ్రత్తగా చేసుకో, అప్పుడు మిగలబెట్టుకోగలవు, ఇంట్లో నెగటివిటీ అనేది పోతుంది. ఇది దాని అర్థం. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.